హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 3 ఫేజ్ సిస్టంలో కరెంట్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాము. చూడండి, ఈ ఫార్ములా చూసారు కదా. ఈ ఫార్ములా వచ్చేసి పవర్ ఫార్ములా. ఇది √3 VI cos phi by 1000. ముందర ఇచ్చిన డీటెయిల్స్లో చూసారు కదా. పవర్ వచ్చేసి 400 కిలోవాట్ ఉంది. వోల్టేజ్ వచ్చేసి 400 వోల్టేజ్ ఉంది. కరెంట్ వచ్చేసి 722 amps ఉంది. అలాగే cos phi వచ్చేసి అది పవర్ ఫ్యాక్టర్ 0.8 ఉంది. ఇప్పుడు మనము ఈ రీడింగ్స్ని యూజ్ చేసి ఆల్రెడీ కరెంట్ ఇచ్చింది కదా 722 amps. కరెంట్ని ఏ విధంగా కనుక్కోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, P వచ్చేసి 400 √3 ఇంటూ V అంటే 400, I అంటే మనం కనుక్కోవాలి కాబట్టి I నోట్ చేశాను. cos phi వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ 0.8 by 1000. చూడండి, 400 ఇంటూ √3 అంటే 1.732 ఇంటూ 400 ఇంటూ 0.8 by 1000 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయగా 554.24 వచ్చింది బై 1000 ఇంటూ I పవర్ 400. సో ఈ వాల్యూస్ని 400 వైపు పంపించాలి. చూడండి, 1000 డివైడ్ చేస్తుంది, 400 దగ్గరికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఈ 554.24 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. చూడండి, 400 ఇంటూ ఈ 1000 వచ్చేసి 4 lakh అవుతుంది బై 554.24 డివైడ్ చేయగా 721.709 వచ్చింది. పాయింట్ అవతల 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ 1 అనేది 2 అవుతుంది. సో I ఈక్వల్ టు 722 amps.